వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు కసరత్తు కొనసాగుతోంది. సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. మంత్రి నారాయణస్వామి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా సీఎంకు వచ్చారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా మార్పులకు ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ నేత విజయసాయిరెడ్డితో బాలినేని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమావేశమయ్యారు. బాలినేనికి ఒంగోలు సెగ్మెంట్ నుంచి స్థానచలనం జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రకాశం జిల్లాలో మార్పులపై నిన్న ఒక దఫా విజయసాయిరెడ్డి నేతృత్వంలో కసరత్తు జరిగింది. 3 గంటలకు సీఎం జగన్తో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, రోజా, వైసీపీలో నియోజకవర్గ మార్పులకు సంబంధించిన కసరత్తు వేగంగా కొనసాగుతోంది. మనం చూసుకున్నట్లయితే నిన్న కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి కొంత స్పష్టత వచ్చింది. అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ కూడా అటువైపు పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేని రాజ్యసభకు పంపిస్తారని, ఇటువైపు అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్ కు స్థానచలనం, ఆమెను పెనుగొండ నియోజకవర్గానికి పంపిస్తున్నారనే సమాచారం. అదేవిధంగా పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు అనంతపురం ఎంపీగా పంపిస్తారనే అంశాలకు సంబంధించి కొంత స్పష్టత వచ్చింది. ఆ కసరత్తు ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతోంది. మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి నేరుగా ఎమ్మెల్యేలతో గానీ ఇతర నాయకులతో గానీ ఇప్పటివరకు అయితే సమావేశం కాలేదు. ఉదయం 11 o'clock నుంచి మనం చూసుకున్నట్లయితే జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం వైపు నుంచి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఆయన దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అయితే మరోవైపు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, అటువైపు విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలతోటి భేటీ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా వచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీళ్ళందరూ అంటే ఏ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు జరిగే అవకాశం ఉందని హింట్ ఉండడము, లేదంటే ప్రచారము. ఈ నేపథ్యంలో వీళ్ళు క్యాంప్ ఆఫీస్ కి వస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేర్పులకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సమావేశం జరిగింది. నిన్న ఒక దఫా ఈ సమావేశానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మాగుంట ఎంపీ మాగుంట వచ్చారు. దీంతో పాటు కొండపి నియోజకవర్గం నుంచి ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, కొత్త ఇన్ఛార్జీలు కూడా నిన్న హాజరయ్యారు, కొత్త కసరత్తు చేశారు. ఇవాళ ఉదయం కూడా విజయసాయిరెడ్డి తోటి మాజీ మంత్రి బాలినేని సమావేశమయ్యారు. మరొక దఫా ఇప్పుడు మరి కాసేపట్లో 3 గంటలకు విజయసాయిరెడ్డి తోటి ఇంకోసారి ఆయన సమావేశం అవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ తర్వాత బహుశా సాయంత్రం ముఖ్యమంత్రితో కూడా ఇవాళ బాలినేని విజయసాయిరెడ్డి సమావేశం అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల మార్పులకు సంబంధించి అదేవిధంగా స్వయంగా బాలినేని ఒంగోలు నుంచే కంటెస్ట్ చేస్తారా, లేదంటే ఆయనకు మరొక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందా, అదేవిధంగా మిగతా నియోజకవర్గాలు ఒకవేళ బాలినేని కనుక స్థానచలనం ఉండినట్లయితే ఒంగోలులో ఎవరు కంటెస్ట్ చేస్తారు, ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా కసరత్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇవాళ సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రోజా, ఇక మరోవైపు చూసుకున్నట్లయితే మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఈ సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో సీఎంఓకి రానున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆయన మైలవరం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ఒక అనఫీషియల్ సమాచారం అయితే ఆయన వర్గం నుంచి వచ్చింది. మరి ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన సీఎంఓకి వచ్చి ఏం మాట్లాడనున్నారు, అదేవిధంగా పార్టీ హైకమాండ్ నుంచి, పార్టీ పెద్దల నుంచి ఆయనకి ఎలాంటి భరోసా హామీ లభించనుంది, మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కొంత స్పష్టత వస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఈ సాయంత్రం కూడా జరిగే వివిధ నాయకులతోటి, సీఎంఓ అధికారులతోటి జరిగే సమావేశం, ముఖ్యమంత్రి దగ్గర జరిగే సమావేశం అనంతరం కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి అయితే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రెహానా.